తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం అయితే కనుకుంది. ఎందుకు అంటే హరిహర వీరమల్లు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తరువాత మొట్టమొదటి సినిమా ఇది హరిహర వీరమల్లు. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా మొత్తం కూడాను సనాతన ధర్మాన్ని కాపాడే విధంగాను ఆయన ఒకటే స్టాండ్ని తీసుకున్నారు, సనాతన ధర్మాన్ని కాపాడుతానని. అటువంటి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక దైవంగాను కొలుస్తున్నటువంటి ఈ జన సైనికులకి కడుపు నిండా ఈరోజు ఆహారం అయితే దొరకబోతుంది. ఎందుకంటే వాళ్ళ నాయకుడు ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యాడు. అదే నాయకుడు సక్సెస్ఫుల్గా ఒక హీరోగా నిలబడి ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమాని అయితే తీయడం జరిగింది. అయితే మన ఉమ్మడి జిల్లాల్లో అయినటువంటి పాలకొండలో వాళ్ళ జనసేన తాలూకా ఎమ్మెల్యే అయినటువంటి నిమ్మక జయకృష్ణ కూడాను వాళ్ళ కుటుంబ సమేతంగాను ఈరోజు సినిమాని అయితే చూడడం జరిగింది. అసలు ఏ విధంగాను వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, అదేవిధంగాను వాళ్ళ ప్రేక్షకులు జన సైనికుల యొక్క ఆనందాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. సరే కదా, ఇప్పుడు మనం అయితే వీరగొట్టంలో అయితే వచ్చాము. పాలకొండ దగ్గర నుంచి వీరగొట్ట వచ్చాము. అసలు ఇక్కడికి వీరగొట్టం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జన సైనికులు, జన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు. అదేవిధంగాను జనసేన ఎమ్మెల్యే అయితే మన దగ్గర కూడా ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లో సినిమా ఎలా ఉంది, వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఆహారం దొరికిందా లేదా అని తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు ఒక చారిత్రాత్మక, ఒక పౌరాణిక, ఒక మంచి సినిమాని చాలా రోజుల తర్వాత చూశానండి. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ హిట్ అయిందండి సినిమా కూడా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఏళ్ళ తర్వాత ఈ సినిమా తీశారు. మరి నటుడుగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నటుడు ఆయన. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆయన అభిమానులు. పార్టీలకు అతీతంగా ఈరోజు మరి సినిమా థియేటర్ చూస్తే ఆ ఈలలు చప్పట్లు, ఆయన యాక్టింగ్కి అందరూ కూడా చాలా సంతోషంగా ఈ సినిమా అయితే సూపర్ హిట్ అయింది. నేను చూశాను సినిమా కూడా, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆయన ఫైట్స్ చూస్తే స్వయంగా ఆయన డైరెక్ట్ చేశారు ఆ ఫైట్స్ని కూడా. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆ పిక్చరైజేషన్ కానీ, అలాగే తీసే విధానం కూడా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా తీశారు. ఇంకొక మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమాని ఒప్పుకోవడం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. మరి ఆయన నిజ జీవితంలో ఎలాగో దగ్గర నుంచి చూస్తాం, ఈరోజు థియేటర్లో చూడడం కూడా చాలా ఆనందంగా ఉంది. థియేటర్లు ఇంకా గొప్పగా చాలా అందంగా కనిపించారు. ఈరోజు అయితే చిత్రం చాలా బాగుందండి. ప్రజలందరికీ చూడమని నేను శాసనసభ్యులు గాను ఆయనతో పాటు అసెంబ్లీలో కూర్చొని చూశాను. అదేవిధంగా ఒక అభిమానిగా థియేటర్లో కూర్చొని చూశాను. అంటే మీకు శాసనసభ్యులు కానీ ఎమ్మెల్యే కానీ ఈరోజు ఆయన కనబడుతున్నారా? మీ అభిమాని హీరోగా కనబడుతున్నారు. నిజం చెప్పాలంటే అభిమాని హీరోగా కనిపిస్తున్నారండి. శాసనసభ్యులుగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన తీరు వేరే విధంగా ఉంటుంది. సినిమాలో ఆయన చేసిన నటన కానీ, ఆయన ఆహారం కానీ, ఆయన తాలూకా నటించే విధానం కానీ చాలా గొప్పగా ఉంది. అద్భుతమైనటువంటి నటన, అలాగే పాటలు కూడా చాలా బాగున్నాయి. అలాగే స్టంట్స్ అయితే మరీ ముఖ్యంగా ఫైట్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉంది. సినిమా అయితే సూపర్ హిట్ అండి. అందరినీ చూడమని కోరుతా ఉన్నాను. మరి నిమ్మక జయకృష్ణ అంటే పాలకొండ ఎమ్మెల్యేగాను, లేకపోతే ఆయన పార్టీ మెంబర్, ఆయన అభిమానంగాను చాలా మందికి తెలియదు. ఆయన అభిమానిగా గట్టిగా చెప్పాలంటే ఒక్క వర్డ్లో ఏమని చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక నటుడిగా పరిణితి చెందినటువంటి వ్యక్తి అండి. నటనలోనే కాదు, ఈరోజు రాజకీయాల్లో కూడా ఆయన ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి సేవ కానీ, ఆయన చూస్తే ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు. నటుడిగా ఆయనకి ఎన్నో కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, అందులో కూడా నేను ఒకడిని. అలాగే రాజకీయాల్లో కూడా పార్టీలకు అతీతంగా అభిమానించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆయన. ఈరోజు అటు రాజకీయంగాను,
సవాలు స్వీకరిస్తున్నారు, రాజకీయంగాను ఎదుగుతున్నారు. అలాగే సినిమాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా సేవే పరమావధిగా పనిచేసినటువంటి వ్యక్తి అండి. ఏ రోజు కూడా డబ్బులు కాసించో లేదా నిజం చెప్పాలంటే ఒక నటుడిగా ఆయన సర్వసుఖాలు అనుభవించవచ్చు. ఈ ఎండలో చెప్పులు లేకుండా, అలాగే ఎండలో వానల్లో తడిచి ప్రజల గురించి ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు ఆయన. కానీ ఈరోజు నటుడిగా అక్కడి నుంచి వచ్చినటువంటి డబ్బులతోనే ఈరోజు ఆయన నట జీవితాన్ని అంటే ప్రారంభించారు. ఆ డబ్బులతోనే ఈరోజు ప్రజాసేవలో కూడా కొనసాగుతున్నారు. భవిష్యత్తులో కూడా ఒక మంచి నాయకుడిగా ఎదుగుతారు. అలానే నటుడిగా ఈరోజు ఆయన పరిణితి చెందినటువంటి నటుడు. తమ్ముడు నుంచి నేను చాలా సినిమాలు చూసాను. ఆయన సినిమా తొలి ప్రేమ కానీ, తమ్ముడు కానీ, అలాగే చాలా మంచి ఖుషి కానీ, ఇట్లాంటి సినిమాలని మంచి సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి నటుడు. ఆయన తాలూకు ఆహార్యం, ఆయన తాలూకు యాక్టింగ్ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మిగతా నటులు కానీ చాలా భిన్నంగా ఉంటుంది. అందుకే ఆ స్టైల్కి చాలా మంది పడిపోతారు. అందులో కూడా నేను కూడా ఒకటి. అలాగే మరి మా శాసనసభ్యుడిగా మరి తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా, ఒక ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫు నుంచి మరి ఈరోజు ప్రజల్లో కూడా మంచి మన్నన పొందుతున్నాను. అలాగే ఆయన తాలూకు ఆశయాలతో ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. మరి అదే పవన్ కళ్యాణ్ గారు మన ఒక ఇంటర్వ్యూలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా అనుకుంటే అందరితో కలిసి ఒక మూవీ షో చేస్తామని మరి మీరు కోరుకుంటున్నారు? నేను చాలా కోరుకుంటున్నాను. ఆయనతో పక్కన కూర్చొని ఏదో ప్రీమియం అంటే ఎట్లాంటి షో చూస్తే చాలా బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఆయన కూడా ఆ మాట అన్న కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మరి మా పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులందరితో కూడా ఈరోజు కూర్చొని మరి ఈరోజు సినిమా చూసాను ఫ్యామిలీతో. చాలా ఆనందంగా ఉందండి. అలాగే అభిమానులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కేర్ ఎంత చూస్తే ఈ అరుపులన్నీ కూడా మరి ఒకసారి దద్దరిల్లిపోయాయండి. సినిమా చాలా బాగుంది. అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి అభిమానులు ఇక్కడ కరుడు కట్టినటువంటి అభిమాని జానీ ఆయన ప్రస్తావన ఈరోజు మనకు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అటువంటి కరుడు కట్టిన అభిమానులు, అదేవిధంగా శ్రీకాకుళం నుంచి జనసేన తరపు నుంచి మీరు గెలుపొందినటువంటి ఎమ్మెల్యే కానీ ఈ రోజు మీ పాలకొండ నియోజకవర్గం చెప్తాను. మరి అటువంటి అభిమానులు అంతా కలిపి ఇక్కడ నుంచి ఒక ప్యాకేజ్గా మీరు ఇచ్చినట్టు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు అభిమానులే కాదండి, అందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలకు అతీతంగా అందరూ గెలిపించారు. ఈరోజు కూటమిలో అందరూ చేయి వేస్తేనే అభిమానులు, అలాగే వివిధ పార్టీల నుంచి తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, అలాగే అభిమానులు, అలాగే వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చేయి కలిపి ఈరోజు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈరోజు ఒక జనసేన పార్టీ వల్ల రాలేదు ఈ సినిమాకి. ఇందులో అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వైసీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అలాగే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, అలాగే జనసేనలో ఎలాగో అభిమానులు ఉన్నారు. అంటే అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు వచ్చి ఈ సినిమాని విజయవంతం చేశారు. అలాగే రాష్ట్రంలో ఒక భారీ కలెక్షన్స్ కూడా తెరదీస్తుంది. ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఎవరైతే నిర్మాతకి ఈరోజు అన్యాయం జరగదని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. ఖచ్చితంగా ఇప్పటికే నాకు తెలిసి డబ్బులు అయితే వసూలు అయ్యి ఉంటాయి, భారీగా వసూలు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి కోరుకుంటున్నాను. మనల్ని ఎవరు ఆపేది? ఎవరు ఆపేది అంటూ కేరింతలు అయితే చూస్తున్నాము. థియేటర్ దగ్గర కంప్లీట్ గా వాళ్ళందరూ కూడా ఎంత హ్యాపీగా వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కంప్లీట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అయితే హరిహర వీరమల్లు ద్వారా వాళ్ళ అభిమానులందరికీ కూడా కడుపు నిండా ఆహారం పెట్టారని ఆ కేరింతలను మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.